ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు చెప్పింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల చేశారు. ఏపీకి 1136 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద 960.15 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనికి తోడు పరిపాలనా ఖర్చుల కోసం 176.15 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1136 కోట్ల రూపాయల నిధులు పాత పెండింగ్ బిల్లులకు ముందుగా చెల్లించాలని ఆదేశించింది. 2 రోజుల క్రితం 1029.55 కోట్ల రూపాయలను ఉపాధి శ్రామికుల వేతనాల కోసం మంజూరు చేసిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు మంగళవారం కూడా కేంద్రం 1000 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరైన వారికి వేతనాల బకాయిలు చెల్లింపునకు ఈ నిధుల్ని విడుదల చేశారు. ఈ డబ్బుల్ని శ్రామికుల బ్యాంకు అకౌంట్లోకి 2-3 రోజుల్లో వేతనాలు జమ కానున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఉపాధి శ్రామికులకు వేతనాల చెల్లింపులు ఆగిపోయి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం నిధులు విడుదల చేసింది. తాజాగా 1136 కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యాయి.